మీరు అనుకున్న పనులు మీకు అనుకున్నట్లుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళాలనుకుంటే ఈరోజు నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు 11 సార్లు మీరు చదువుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి అంటే చెడు అనేది జరగదు, మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి కలగవు, మీకు ఎదురులేని రాజధాని ఎక్స్ప్రెస్ లాగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళడం అనేది జరిగింది అనమాట. అటువంటి పవర్ఫుల్గా ఈరోజు అఘోర లక్ష్మి మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క అఘోర లక్ష్మి మంత్రాన్ని ఎవరైతే మీరు మంచి మనసుతో మీరు చదువుకుంటారో మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా మీరు ముందుకు విజయవంతంగా వెళ్ళటం అనేది జరిగిందన్నమాట. ఇవి వచ్చేసి ఒక అఘోర తాంత్రిక రూపంలో ఉండే మంత్రం అన్నమాట. దీన్ని చక్కగా చదువుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేవు అన్నమాట. ఈ మంత్రాన్ని విన్నా సరే చదివినా సరే వాళ్ళకున్న కష్టాలన్నీ పూర్తిగా పోవటం అనేది జరిగింది అన్నమాట. అయితే ఇవి దేనికి ఉపయోగిస్తారు ఈ యొక్క మంత్రానికి అంటే అన్నిటికీ A to Z. మీ మీద బ్లాక్ మ్యాచ్ జరిగిందా, ఓకే. మీ మీద మీకు కట్లేస్తున్నారా, అది కూడా పోయిద్ది. ఒకవేళ మీరు చేతబడి చేస్తున్నారా, అది కూడా పోయిద్ది. ఇంకేదన్నా మీ మీద నరదిష్టి ఉందా, అది కూడా పోయిద్ది. ఇంకా మీ మీద ఏదైనా సరే, లేకపోతే మీరు చేసే పనులు ఎన్ని ఆటంకాలు వచ్చేసి ఆగిపోతున్నాయి, అవి కూడా జరుగుతాయి. పెళ్ళిళ్ళు, జాబులు, ఏదైనా సరే A to Z కోరిక మీరు చెప్పుకొని సంకల్పం దేని మీద చెబుతారో అదే సంకల్పం మీద ఈ యొక్క మంత్రం అనేది పనిచేయడం జరిగింది అన్నమాట. మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండిద్ది అన్నమాట. ఓం అఘోర రూపే మహాలక్ష్మి అవతార్ సోలం దేహి స్వాహ. ఇంకోసారి చెబుతున్నాను. ఓం అఘోర రూపే మహాలక్ష్మి అవతార్ సోలం మే దేహి స్వాహ. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. ఓం అఘోర రూపే మహాలక్ష్మి అవతార్ సోలం మే దేహి స్వాహ. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం అండి. ఈ యొక్క మంత్రం అనేది మనం సంకల్పం చెప్పుకోవాలన్నమాట. సంకల్పం చెప్పుకొని నేను ఈ యొక్క మంత్రం ద్వారా నా మనసులో ఉన్న కోరికలు మొత్తం నెరవేరాలి, లేకపోతే ఈ యొక్క మంత్రం ద్వారా నాకు మంచి జాబ్ రావాలి, లేకపోతే ఈ యొక్క మంత్రం చదువుతూ ఈ మంత్రం ద్వారా నాకు మీ సంకల్పం చెప్పుకొని చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది ఒక మంచి స్థాయిలోకి రావడం జరిగింది. మీరు అనుకున్న కోరికలు నెరవేరడం జరిగింది. ప్రతి పనిలోనే మీరు ముందుకి ఒక రాకెట్ లాగా దూసుకెళ్ళడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే మనీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ వశీకరణ అంటే భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే లవ్ ప్రాబ్లం కానీ, వివాహ బాధ్యత కానీ, ఏదైనా మీకు ఇటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉన్నారో ఇటువంటి వాటికి మీకు తాయితీ రూపంలో మీకు అనేక రకాలైన మార్గాలను మీకు అందించడం జరిగింది. లేదనుకుంటే బ్రాస్లెట్ రూపంలో కూడా మీకు మీ మీద పూజలు చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా రింగ్ రూపంలో కూడా మీకు మీ చేతికి ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని రకాలుగా మీకు A to Z అనేది మీకు ప్రతి ఒక్క సమస్యకి మార్గాలు అనేవి ఉంటాయి. సమస్యకి మార్గం లేకపోతే ఆ సమస్య అక్కడితో అది ముగించిపోయింది అనమాట. కానీ ప్రతి ఒక్క సమస్యకి మార్గం అనేది పక్కాగా ఉండిద్ది. మీకు ఏది కావాలో సరే నాకు చెబితే దాని ప్రకారం నేను మీకు దానికి సంబంధించిన మార్గం అనేది మీకు అందించడం జరిగింది అన్నమాట.